మోరంచ రోడ్డుకు నిజంగా మోక్షం కలిగిందా అంటే అవునని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ఆర్బీ న్యూస్లో మోరంచ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కథనానికి అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించారు. ఇక మోరంచపల్లి రోడ్డు అయితే వరద ఉధృతి కారణంగానైతే కొట్టుకుపోయింది. ఆ యొక్క కొట్టుకుపోయిన రోడ్డు మాత్రం గత కొన్ని నెలలు గడుస్తున్నా కూడా దానిని ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఆర్బీ న్యూస్ కథనానికి అధికారులు స్పందించి రోడ్లు వేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక గత కొద్ది రోజులుగానైతే కంకర తేలి ఉండడంతో ఇటు ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురయ్యారు. ఇటువైపున వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక నిజానికి చెప్పాలంటే స్పందించినటువంటి అధికారులకు భూపాలపల్లి తరపునైతే మోరంచపల్లి గ్రామ ప్రజలైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఇన్ని రోజులటువంటి ఈ యొక్క సమస్య కారణంగానైతే చాలామంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇకపైన ఈ యొక్క ప్రయాణాలు సాఫీగా జరుపుకుంటున్నామని కూడా వారు ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. నిజంగా చెప్పాలంటే భూపాలపల్లి జిల్లా చెలుపూరు నుంచి మోరంచపల్లికి వెళ్ళాలంటే దాదాపుగా కంకెర రోడ్డు కారణంగా 10 నిమిషాల సమయం పట్టేది. కానీ సాఫీగా రోడ్డు ఉన్న కారణంగానైతే దాదాపు 2-3 నిమిషాల్లోనే ఈ యొక్క ప్రయాణాలు సాగిస్తున్నామని కూడా చెప్తున్నారు. సో దుమ్ము ధూళి కారణంగానైతే వర్షాకాలంలో మా పంటలను వేసుకోలేదని కూడా సమేత మోరంచపల్లి రైతులైతే ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ రోడ్డు కారణంగానైతే దుమ్ము ధూళి లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు యాసంగి వరి పంటలను వేస్తున్నామని కూడా వారు హర్షాన్ని వ్యక్తం చేశారు. మనం లైవ్లో చూడొచ్చు. మోరంచపల్లి గ్రామ రైతులైతే వారు వరి నాట్లను కూడా సిద్ధం చేసుకున్నారు. కొంతమంది అయితే దమ్ము చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. దాదాపు కొన్ని వందల ఎకరాల్లో కూడా మోరంచపల్లి రైతుల యొక్క వరి సాగునైతే సాగు చేస్తున్నారు. గత వర్షాకాలంలోనైతే ఏ ఒక్క ఎకరం కూడా వరి నాటు పడలేదు. కానీ ఇప్పటి కారణంగానైతే చాలామంది రైతులైతే హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క కళ్ళలో కూడా ఆనందం చూడొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రైతులంతా కూడా వరి నాట్లు వేస్తున్నారు. సో ఈ రైతులు వరి నాట్లు వేయడం వల్ల కూడా వారి యొక్క కళ్ళలోనైతే ఆశలైతే చిగురించిన పరిస్థితి కనబడుతోంది. సో ఏది ఏమైనా కూడా ఆర్బీ న్యూస్ కథనానికి స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకే కానివ్వండి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారికి కానివ్వండి, ఆర్ఎండ్బి శాఖ అధికారులు కానివ్వండి, ఆర్బీ న్యూస్ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆర్బీ న్యూస్ ప్రత్యేకంగా ప్రసారం చేసి ఆ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కృషి చేస్తుందని కూడా భావిస్తున్నాం. కెమెరా పర్సన్ మధుతో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.